బట్ లెట్స్ మూవ్ ఆన్ టు ఇప్పుడు ఓపెనర్స్ గురించి మాట్లాడుకుంటే ఆన్ ది అదర్ సైడ్ రైడింగ్ ఆన్ అ పర్పుల్ ప్యాచ్ ఈ యంగ్‌స్టర్ రైజ్ ఆఫ్ జైస్వాల్ అని మనం చెప్పాలి కళ్యాణ్. వావ్! 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 ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకనంటే హి ఈజ్ ఇన్ థట్ కైండ్ ఆఫ్ ఫార్మ్. ట్రూ. ఎక్స్ట్రార్డినరీ క్రికెటర్, ఫియర్‌లెస్ క్రికెటర్. భయం అనేది బ్లడ్‌లో లేని ప్లేయర్‌లా కనపడుతున్నాడు. ట్రూ. బీభత్సమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. మీరు టెస్ట్ క్రికెట్ చూడండి, ఓడీఐ ఫార్మాట్ చూడండి, ఏ ఫార్మాట్‌లో అయినా సరే ఔట్‌స్టాండింగ్ ఫార్మ్‌లో ఉన్నాడు కాబట్టి, రాజస్థాన్ రాయల్స్ ఫుల్‌గా, ఎక్కువగా తన పైన డిపెండ్ అవుతుంది. కొన్ని అవును. కొన్ని సార్లేంటంటే, ఎప్పుడైనా ఒక టీమ్ మొత్తం కూడా ఒక ప్లేయర్ పైన ఎక్కువ డిపెండ్ అయినా కూడా, అది చాలా చాలా ఇబ్బందవుతుంది. ప్లేయర్ పైన తెలియకుండా చాలా ప్రెషర్ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. మరి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ప్రెషర్ తట్టుకున్న జైస్వాల్ మరి ఈ లీగ్‌లో తట్టుకుంటాడంటే డెఫినిట్‌గా నాకు తెలిసైతే ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేస్తాడు. అండ్ వాళ్ళకున్న ఒకే కన్సర్న్ జైస్వాల్‌తో పాటు బట్లర్ బాగా ఆడాడా? ఎగ్జాక్ట్‌లీ. అదే సూపర్. కదా! కానీ బట్లర్ మనం ప్రీవియస్ సీజన్ చూస్తే ఓకే. అంతకుముందు సీజన్స్‌లో బట్లర్ ఎలాంటి ఛాంపియన్ ప్లేయరో మనకు తెలుసు. కాకపోతే రీసెంట్ టైమ్స్‌లో చూస్తే బట్లర్ నుంచి మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ లెవెల్ ఆఫ్ నాక్స్ అయితే డెఫినైట్‌లీ కనిపించలేదు. ఈ ప్రెషర్ మనకు జైస్వాల్ మీద పడేటువంటి ఛాన్స్ కూడా ఉంది. యాహ్! అన్‌డౌటెడ్‌లీ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఓపెనర్‌లు ఒకళ్ళు పెర్ఫార్మ్ చేయనప్పుడు ఇంకో ఓపెనర్ పైన ఆటోమేటిక్‌గా ట్రూ. ప్రెషర్ ఉంటుంది. బికాజ్ పవర్ ప్లేలో ఎర్లీగా వికెట్ పడిందనుకో ఆటోమేటిక్‌గా మిగతా బ్యాట్స్‌మెన్‌కి షాట్ కొట్టాలా, ఇంకొక ఓపెనర్‌కి గట్టి గట్టిగా షాట్స్ ఆడాలా, లేకపోతే నెమ్మదిగా ఇన్నింగ్స్‌ని ముందుకు తీసుకువెళ్ళాలా అనే ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. ఐ థింక్ జాస్ బట్లర్ ఇంతకు మించి ఇంకా బ్యాడ్ సీజన్ ఏమి ఉండదేమో లాస్ట్ ఇయర్‌కి మించి. సో అక్కడి నుంచి అక్కడి ఇక నుంచి మెల్లిగా పైకే రైజే. వెళ్తాడు కాబట్టి అదే. పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ట్రూ. 100% జాస్ బట్లర్ క్లిక్ అయ్యాడంటే మాత్రం జైస్వాల్‌ని ఆపటం చాలా చాలా కష్టమవుతది. కష్టం.